వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, సాహితీ ప్రక్రియలు, అందులో నాటక ప్రక్రియను గురించి, దాని యొక్క పరిచయము మరియు లక్షణాలు, దశక రూపాలు, మరి నాటక ప్రక్రియలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎవరెవరు రాశారో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. నాటకం మరియు పరిచయాన్ని చూసినట్టయితే, సాహితీ ప్రక్రియలో అత్యంత శక్తివంతమైన మరియు విశిష్టమైన ప్రక్రియ నాటకం అంటారు. పాఠకుల హృదయాలను రంజింపజేయడంలో తలామణికమైనటువంటిదే నాటకం. భారతీయ నాటక చరిత్ర చాలా ప్రాచీనమైనది, కానీ తెలుగు నాటకం మాత్రం ఆధునిక యుగానికి చెందినది. తెలుగు నాటక రంగాన్ని మహోజ్వాలమైన చరిత్ర ఉంది. నాటకం దృశ్య ప్రక్రియకు చెందినది. నాటకం లలిత కళలో సమాహార కళగా ప్రసిద్ధికెక్కింది. సంస్కృతంలో దశవిధ రూపాలు కలవని అలంకారికుల అభిప్రాయం. ప్రపంచములో మొట్టమొదటి గ్రీకు దేశంలో విషాదాంత నాటకాలు జనించాయి. ఆ తర్వాత విషాదాంత నాటకాలే విభిన్న కథా వస్తు వైవిధ్యంతో దశ రూపకాలుగా విశ్వవ్యాప్తమైనట్లు లాక్షణికుల పేర్కొంటున్నారు. తెలుగు నాట క్రీస్తు శకం 19వ శతాబ్ది చివరి భాగంలో కోరాడ రామచంద్ర శాస్త్రి రాసినటువంటి మంజరి మధుకర్యం 1860లో ఇది ఆధునిక తెలుగు నాటకం ప్రారంభమైంది. 1880 ప్రాంతంలో కందుకూరి వీరేశలింగం రాసినటువంటి వ్యవహార బోధిని నాటకం తెలుగులో నాటక ప్రక్రియ వ్యాప్తికి దోహదపడింది. 1911లో చందాల కేశవదాసు రాసిన కనకతార తెలంగాణ ప్రాంతంలో వెలువడిన తొలి నాటకంగా భావిస్తుంటారు. ప్రపంచంలో ప్రదర్శితమైన తొలి నాటకం గ్రీకు భాషలో విడినట్టు సాహితీ చరిత్రకారులు చెబుతారు. ఆ నాటకం పేరు ఫ్రాగ్స్. రచయిత అరిస్టోఫెన్స్. ఇది రమారమి క్రీస్తు పూర్వము 4వ శతాబ్దం చెందినది అనిగా నాటక ప్రక్రియగా వికసించేందుకు గ్రీకులు ఎంతో కృషి చేశారని, తెరను యవానిక అని పిలవడం భారతీయ సాంప్రదాయం. ఇది యవనుల అనగా గ్రీకులు నుండే ఆవిర్భవించినట్టు భావిస్తున్నారు. సువిశాలమైన నాటకశాలలు గ్రీకులకు ఉండేవి. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ నాటక తత్వానికి ప్రబోధించే ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనినే కేథరిసిన్ అంటారు. క్షళణ సిద్ధాంతంగా పిలుస్తారు. గ్రీకు తదితర పాశ్చాత్య నాటక విద్వాంసులు విషాదాంత, దాన్ని ట్రాజెడీ నాటక రచనను ప్రతిపాదిస్తే, భారతీయ నాటక ప్రముఖులు మోదాంత అంటే కామెడీ నాటక రచన సమర్థించారు. మరి నాటకము, దాని యొక్క నిర్వచనాలు ఏ కళాకారులు ఏ విధంగా చెప్పారని చూస్తే, కావ్యేషు నాటకం రమ్యం అని భరతుడు నాట్యశాస్త్రంలో పేర్కొన్నాడు. నాటకాంతం హి సాహిత్యం అభినవగుప్తుడు అభినవ భారతిలో పేర్కొన్నాడు. చక్షుషమైన క్రతువు నాటకం అని కాళిదాసు మాళవికాజ్ఞ మిత్రంలో చెప్పడం జరిగింది. మంగళాది మంగళ మధ్య మంగళాంత నాటకం అని భారతీయ లాక్షణికుల అభిప్రాయం. మరి నాటకం, దాని యొక్క లక్షణాలు మనం గ్రహిస్తే, నాంది, ప్రస్తావన, విష్కంభం, అంక విభజన, పంచసందులు, భరత వాక్యం, ఇవి దాని యొక్క నాటకం యొక్క లక్షణాలు. ఇందులో దశ రూపకాలు, సంస్కృత దశ రూపకాలు కర్త ధనంజయుడు దశ రూపకాలు కలిగి ఉంటుంది. అందులో దశ రూపకాలు చూస్తే నాటకం, ప్రకారణం, బాణం, వ్యాయోగం, సమావాకారం, ధీమము, అంకం, విధి, ప్రహాసనం, ఇహమృగం, ఇవి 10. ఈ దశక రూపాలలో ఉత్తమోత్తమైనది మరియు విశిష్టమైనది నాటకం. నాటక సాహిత్యం మరి దాని యొక్క వర్గీకరణ చూసినట్టయితే, 1860 నుంచి నేటి వరకు సాగిన ఆధునిక ఆంధ్ర నాటక రంగ చరిత్రను స్థూలంగా 6 దశలుగా వర్గీకరించారు. అందులో మొదటిది ఆరంభ దశ 1860 నుంచి 1886 మధ్యకాలం. వికాస దశ 1886 నుంచి 1910. అలాగే స్వర్ణయుగం 1910 నుంచి 1929. సంధియుగం 1929 నుంచి 1943. పోటీ యుగం 1943 నుంచి 1970. సమకాలీన యుగం అంటే 1970 నుంచి ఇప్పుడు ప్రస్తుతం వరకు. సో ఈ విధంగా నాటకాల యొక్క యుగాలు 6 దశలుగా వర్గీకరించారు. ఇంకా నాటకాలు వర్గీకరణ ఒకసారి మనం దాని యొక్క రచన స్వరూప స్వభావాన్ని బట్టి, ఇతివృత్తాన్ని బట్టి ఆధునిక నాటకాన్ని అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో ప్రధానమైనవి
పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు, సాంఘిక నాటకాలు, ప్రయోగ నాటకాలు, అనువాద నాటకాలు, విషాదాంత నాటకాలు, మోదాంత నాటకాలు, సమస్యాత్మక నాటకాలు, సందేశాత్మక నాటకాలు మొదలైనటువంటివి మనము నాటకాలను వర్గీకరించవచ్చు. మరి ఇందులో మొదటిది పౌరాణిక నాటకాలు. ఈ పౌరాణిక నాటకాలకు మొట్టమొదట కొక్కండ వెంకటరత్నం నరకాసుర విజయ వ్యాయోగం అని 1871లో తొలి సంస్కృత అనువాద నాటకం. దాని తర్వాత వావిలాల వాసుదేవ శాస్త్రి సీజర్ చరిత్ర తొలి ఆంగ్ల అనువాద నాటకం. షేక్స్పియర్ జూలియస్ సీజర్ ఆధారంగా ఇంకా ఉత్తర రామచరిత్ర 1887లో చింతామణి పత్రికలో ప్రచురితమైంది. అలాగే కందుకూరి వీరేశలింగం వీరు రాసిన సంస్కృత అనువాద నాటకాలు అభిజ్ఞావ శకుంతలం, భక్త ప్రహ్లాద, మాలవికాజ్ఞ మిత్రము, హరిశ్చంద్ర, ప్రబోధ చంద్రోదయం, కళ్యాణ కల్పవల్లి ఇవి వీరేశలింగం గారివి. చిలకమర్తి లక్ష్మీనరసింహం గయోపాఖ్యానం, శ్రీరామజరణం, పారిజాతపహరణం, సీత కళ్యాణం, పార్వతీ పరిణయం, ప్రసన్న యాదవం, ప్రహ్లాద చరిత్ర లాంటి రచనలు లక్ష్మీనరసింహ గారివి. వేద వెంకటరాయ శాస్త్రి గారి నాగానందం, ఉత్తర రామరా చరిత్రం, విక్రమార్వేశీయం, ప్రియదర్శిని, రత్నావళి, మాలవికాగ్నిమిత్రయం. అలాగే కౌళాచలం శ్రీనివాసరావు ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడుగా పేరు. ద్రౌపది వస్త్రాపహరణం, కీచకవధ, శ్రీరామజరణం, సీత కళ్యాణం, పాదుకా పట్టాభిషేకం, లంకా దహనం, కుశలవ, సత్యహరిశ్చంద్రియం, అలాగే రుక్మగంధ, గిరిజ కళ్యాణం, చంద్రహాస, మదలస, శీలాదిత్య రామరాజ చరిత్ర. వాణి విలాస నాటకశాలను స్థాపించిన వారు కోలాచలం శ్రీనివాసరావు. ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు అని ఎవరినంటారంటే కోలాచలం శ్రీనివాసరావుని. డ్రామాటిక్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అనే ఆంగ్ల రచన చేసిన వారు కోలాచలం శ్రీనివాసరావు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక పితామహుడు. చిత్రనలియం, విషాద సారంగధార, పాదుక పట్టాభిషేకం, ప్రమిళార్జునీయం, ఉన్మాద రామ ప్రేక్షణీయం, మదన విలాసం, సావిత్రి చిత్వసం, ప్రహ్లాద నాటకం, మోహిని రుక్మగంధ, అజామిల సుగ్రీవ పట్టాభిషేకం, సీత స్వయంవరం, ఉషా పరిణయం లాంటి రచనలు. పొన్నిగంటి లక్ష్మీనరసింహం గారు రాధాకృష్ణ, విజయరాఘవం, విప్రనారాయణ, తిరుపతి వెంకట కవులు, పాండవోద్యోగం, పాండవ విజయం, కళ్ళకూరి నారాయణరావు, పద్మవ్యూహం, ముత్తిరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం, కప్పగల్లు సంజీవమూర్తి, విజయాభిమన్యు, మహిరధ్వజం, గయోపాఖ్యానం, విశ్వనాథ సత్యనారాయణ, సాప్తిక ప్రళయం, నార్తనశాల, కీచకవధ, వినరాజు కళ, హరిశ్చంద్రయం, చింత దీక్షితులు, శబరి, మధుర భక్తి నాటకం, ముందుకృష్ణ అశోకం, అమ్మంచర్ల గోపాలరావు, హిరణ్యకిశకుడు, త్రిపురనేని రామస్వామి, కురుక్షేత్ర సంగ్రామం, శంభుకవధ, కూని త్రిపురనేని వారి పౌరాణిక హేతువత నాటకాలు. చారిత్రక నాటకాలు చూస్తే చారిత్రక పరిణామంలో ఏదో ఒక అంశాన్ని స్వీకరించి రచింపబడే వాటిని చారిత్రక నాటకాలు అనవచ్చు. వీటిలో ఆయా కాలానుగుణమైన పరిస్థితులు, ఆయా వ్యక్తుల జీవితాలు ప్రతిబింబిస్తాయి. ఈ చారిత్రక నాటక రచన చేసిన వారిలో ప్రముఖులు, వారి రచనలు ఇలా ఉన్నాయి. కొండుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి యుగంధర విజయం తొలి తెలుగు చారిత్రక నాటకం, శివాజీ. అలాగే వేద వెంకటరాయ శాస్త్రి ప్రతాపరుద్రియం 1897లో ముద్రణ పరంగా తొలి తెలుగు చారిత్రక నాటకం, బొబ్బిలి యుద్ధం. కళ్ళకూరి సాంబశివరావు రంగరాయ కథనం, సమవాకారం 1899లో వెలువడింది. హెచ్ కృష్ణమూర్తి పెనుగొండ దుర్గం 1897లో. అలాగే కోలాచలం శ్రీనివాసరావు రామరాజు పతనం 1907లో బళ్ళారి రాఘవాచార్యులు ప్రదర్శనలు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి బొబ్బిలి యుద్ధం 1908. తెలుగు చారిత్రక నాటకాలలో పేరెన్నికగన్నది బొబ్బిలి యుద్ధం. బొబ్బిలి యుద్ధం నాటకంలో ప్రధాన పాత్రలు రంగనాయుడు, విజయరామరాజు, ఉస్సి. ధర్మవరం రామకృష్ణాచార్యులు రోషనారి, శివాజీ. పనుగంటి లక్ష్మీనరసింహారావు ప్రచండ చాణక్యం 1909, బుద్ధబోధ సుధ 1910, చూడమని. ఇచ్చపురపు యజ్ఞనారాయణ రసపుత్ర విజయం 1910లో వెలువడింది. స్వరాజ్య ఉద్యమ ప్రభావంతో వెలువడిన తొలి నాటకం రసపుత్ర విజయం. ఉమ్రలీష చంద్రగుప్త 1910లో. ధర్మవరపు గోపాలాచార్యులు రామదాసు 1920, విశ్వనాథ సత్యనారాయణ అనార్కిలి 1924 నుంచి 25, తర్వాత త్రిశూలం 1937లో. దువ్వూరి రామరెడ్డి గారు కుంభరణ. నండూరి బంగారయ్య ఆంధ్ర తేజము. నండూరి రామకృష్ణాచార్యులు ఛత్రపతి శివాజీ ధర్మచక్రము.
డివి కృష్ణమూర్తి విషాద తిమ్మరసు, వంగపండు అప్పలస్వామి ఆచార్య చాణక్య చంద్రగుప్త ఛత్రపతి శివాజీ, కొర్లపాటి శ్రీరామమూర్తి పాండవుల మెట్టు 1964లో విడింది. తర్వాత ధర్మజ్యోతి 1966. కోర్లపాటి శ్రీరామమూర్తి రాసినటువంటి మరోది ప్రతిజ్ఞ 1976లో, పల్నాటి వీరచిత్ర 1978లో, శ్రీకృష్ణదేవరాయలు 1987లో. ఇవన్నీ కూడా చారిత్రక నాటకాలు. వావిలాల సౌమ్యాజులు నాయకురాలు, మడబూసి వెంకటాచార్యుల ప్రభ 1956లో అశ్వఘోషిని జీవిత కథ ఆధారంగా రాసిన కాల్పనిక నాటకం. ఆత్రేయ అశోక్ సామ్రాట్ 1957. మద్దుల వెంకట సుబ్రహ్మణ్య శర్మ త్యాగరాజు భక్తపోత రాజీయం. రూపనగుడి నారాయణరావు గౌతమ బుద్ధుడు కాకతీయ రుద్రుడు విషాద రామరాజ్యం. ఇవి అముద్రితాలు. ఇవన్నీ కూడా చారిత్రక నాటకాలు. మూడవది సాంఘిక నాటకాలు. సాంఘిక నాటకాలలో ఇరుతురుతం 100కి 100 కల్పితమే ఉంటుంది. సమకాలీన సమాజంలో ప్రతి సమస్యలను, జీవిత సత్యాలను, మానవ ప్రవృత్తుల్ని మరియు ఆధునిక మానవుని జీవన సంఘర్షణలను చక్కగా సాంఘిక నాటకాలుగా చిత్రీకరించిస్తాయి. ఈ సాంఘిక నాటక రచన చేసిన వారిలో ప్రముఖులు. వారి రచనలు చూస్తే వావిలాల వాసుదేవ శాస్త్రి నందక రాజ్యం 1880లో తొలి తెలుగు స్వాతంత్ర సాంఘిక నాటకము. కందుకూరి వీరేశలింగం దక్షిణ గోగ్రహం వినోద తరంగిణి. అచ్చట వెంకట సంఖ్యాణ శర్మ మనోరమ 1895లో. గురజాడ అబ్బారావు కన్యాశుల్కం రచనాకాలం 1892. కొండుభట్టియం బిల్హనియం గురజాడ అప్పారావు గారి యొక్క సాంఘిక నాటకాలు. తొలి తెలుగు వ్యవహారిక భాషా నాటకం కన్యాశుల్కం. కన్యాశుల్కం నాటకం ఎవరికి అంకితం ఇవ్వబడిందంటే ఆనంద గజపతి రాజుకు. కన్యాశుల్కం నాటకం తొలి కూర్పు 1897లో, మలి కూర్పు 1909లో వచ్చాయి. కన్యాశుల్కం నాటకంలోని మొత్తం పాత్రలు 30, మొత్తం అంకాలు 7. కన్యాశుల్క నాటక రచన ఉద్దేశము సంఘ సంస్కరణ. కన్యాశుల్క నాటకంలో రంగస్థలంపైకి ప్రవేశించిన పాత్ర సుబ్బి. తాంబూలం ఇచ్చేశాను తన్నుకు చావండి అన్న కన్యాశుల్కంలోని పాత్ర అగ్నిహోత్రావధాన్లు. జామెట్ కథ అడ్డం తిరిగింది అన్న కన్యాశుల్కంలోని పాత్ర గిరీశం. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ అన్న కన్యాశుల్కంలోని పాత్ర గిరీశం. కన్యాశుల్కం నాటకంలో సౌజన్యరావు గిరీశం పాత్రను ఎవరితో పోల్చాడంటే నెపోలియన్తో. కన్యాశుల్క నాటకంలోని పాత్రలన్నీ ఏ పాత్ర చుట్టూ తిరుగుతాయంటే మధుర వాణి. ఆంగ్ల, కన్నడ, తమిళ భాషల్లోకి అనువదింపబడిన తొలి తెలుగు నాటకం కన్యాశుల్కం. కన్యాశుల్కం నాటకాన్ని 350 సార్లు పైగా ప్రదర్శించిన నాటక సమాజం నటరాజ కళా సమితి. కన్యాశుల్కం బీభత్సరస ప్రధానమైన విషాదాంత నాటకం అని ఎవరన్నారంటే శ్రీశ్రీ. కన్యాశుల్కం నాటక కళ అనే గ్రంథకర్త సర్దేశాయి తిరుమలరావు. గమనిక గురుజాడ కలంలో జాలువారిన అసంపూర్ణ నాటకాలు కొండభట్టియం బిల్హనియం. పనుగంటి లక్ష్మీ నరసింహం కంఠాభరణం. వేంపరాల సుబ్రహ్మణ్యం స్నేహలత 1914లో విషాద నాటకం. గాది శ్రీ జగన్నాథ స్వామి సంసార దర్పణం. కడప వేణు నవనాగరికం 1911లో. దామరాజు పొండరీక్షాక్షుడు సంఘ సంస్కరణి 1912లో. గాంధీ విజయము గాంధీ మహోదయము. కళ్ళకూరి నారాయణరావు చింతామణి 1921 వ్యభిచార కథావస్తువు. వరవిక్రయం 1923 వరశుల్కం కథావస్తువు. మధుసేవ 1926 మద్యపాన కథావస్తువు. కోపేల వెంకటరమణరావు భలే పెళ్ళిళ్ళు, భాగ్యరేఖ, గర్ల్ వైఫ్, ఓన్లీ డాలర్, క్లాస్మేట్స్, గర్భవతి. గుడిపాడి వెంకటచలం చిత్రాంగి, పద్మరాణి, సావిత్రి, మంగమ్మ, విడాకులు, శావాలిని, శశాంక, పురారవ. పివి రాజమ్మన్నారు అంటే తప్పెవరిది. వల్లాది అవధాని గాలివాన. నీలకంఠ శాస్త్రి హరిజనుడు. ధర్మవరపు గోపాలాచార్యులు అస్పృశ్య విజయం. మణిమాణిక్యం నరసింహ తిరుగుబాటు 1938లో. బళ్ళారి రాఘవాచార్యులు సరిపడని సంగతులు. పివి రంగారావు దంపతులు. జొన్నలగడ్డ మృత్యుంజయ శర్మ చింతామణి 1936లో వెలువడ్డది. శ్రీ సత్యనారాయణ స్వేచ్ఛా జీవులు 1937లో. సబ్నవీసు రామారావు రైతుబిడ్డ 1938లో. ఎం పరంధామయ్య వీర యువకుడు. ఆత్రేయ పరివర్తన, ఎన్జిఓ, విశ్వశాంతి, కప్పలు లాంటి రచనలు. భయం. అలాగే విశ్వనాథ సత్యనారాయణ ధాన్య కైలాసం, తల్లిలేని పిల్ల, ఆకాశరాజు, అంత నాటకమే, వివాహం, లోపల బయట, సత్యాగ్రహం లాంటివి సత్యనారాయణ గారివి. అనిశెట్టి సుబ్బారావు గాలిమేడలు, మా ఊరు. పినిశెట్టి శ్రీరామమూర్తి ఆంధ్రజ్యోతి, కులం లేని పిల్ల, కన్న కొడుకు, పల్లెపడుచు, అన్నా చెల్లెళ్ళు. అలాగే బెల్లంకొండ రామదాసు పునర్జన్మ, మాస్టర్జీ, ఆకాశరామన్న. కొండమూది
గోపాలరాయ శర్మ ఎదురీత, ఇది లోకం, న్యాయం. అవసరాల సూర్యరావు పంజరం 1958లో వెలువడింది. బోయి భీమన్న పాలేరు, కూలిరాజు, చిల్లెర భావనారాయణ గుడిగంటలు, కొత్త మనిషి. దాలి గోపాలరావు పేద రైతు, కూలి, తిరుగుబాటు, రైతు బిడ్డలు, నిరుద్యోగి, లంక బిందెలు. డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు రాసినటువంటి గుడ్డి లోకం 1955లో, లోకం పోకడ 1957, నిజ రూపాలు 1957, భావబంధాలు 1957, అందరి ఆనందం 1957, తెరలో తెర 1958, తస్మత్ జాగ్రత్త, యథా ప్రజ తదా రాజ్య. ఆంధ్ర సాహిత్య అకాడమీ బయట పొందిన గొప్ప సంచలన నాటకం. కోర్లపాటి శ్రీరామమూర్తి పెద్ద మనిషి 1951, పట్టుదల 1952, సమత 1956, నాటన 1958. కప్పగంతుల మల్లికార్జునరావు నీలి నీడలు, యాచకులు, దూరపు కొండలు, మారని మనిషి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి నిజం, తిరస్కృతి, కోర్టు సంఘటన ఆధారంగా రాసిన నాటకం నిజం. దాసరి గోపాలకృష్ణ చిల్లరకొట్టు చిట్టెమ్మ. డాక్టర్ పివి రమణ చెలిచీమలు, వెంటాడే నీడలు. పాటిబండ్ల ఆనందరావు నిషిద్ధాక్షరి, సహారా, నీతి చంద్రిక, మానసరోవరం, పడమటి గాలి లాంటి రచనలు మనం చూడొచ్చు. నార్ల వెంకటేశ్వరరావు సీతాజోషం, జాబలి నాటిక, కొత్తగడ్డ నాటిక సంపుటిక. సుంకరి సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావు మా భూమి ముందడుగు. గొల్లపూడి మారుతరు రాగరాగిని, అనంతం. బామిడిపాటి రాధాకృష్ణ కీర్తిశేషులు, అంతా ఇంతే, దంత వేదాంతం, భజంత్రీలు. ఆరుద్ర గారు రాధారి వంగళ. ఎన్ఆర్ నంది మరో మహోంజోదారో. బామిడిపాటి కామేశ్వరరావు బాగు బాగు, ప్రహాసనం, కటచతపలు, ప్రహాసనం. శ్రీనారాయణ రెడ్డి సీనారే మధురమైన శైలులు, చక్కని భావాలతో రాసిన గేయం, శ్రావ్య నాటికలు. నవ్వని పువ్వు, సంక్రాంతి, వెన్నెలవాడ, రామప్ప. ఓల్గా రాసినటువంటిది సరిహద్దులు. డివి నరసరాజు వీలునామ. గొల్లపూడి మారుతిరావు కళ్ళు, రాగరాగిని, అనంతం, పగ, రెండు రెళ్ళ 6. తనిఖీల భరణి గర్ధభండం, కొక్కరొక్కో, చల్చల్ గుర్రం, కుగృహణం. అలాగే దివాకర బాబు కుందేటి కొమ్మ, పుటుక్కును జరజర డుబుక్కుమే, దివాకర బాబు. ధర్మవరం గోపాలాచార్యులు రామదాసు. బుద్ధవరపు పట్టాభిరామయ్య మాతృభాష విమోచన 1924. దువి రామరెడ్డి కాంగ్రెస్ వాళ్ళ, కుంభరణ, సీతా వనవాసం. కొప్పారపు సుబ్బారావు రోషనార, రణప్రతాప్, తరాశంశాంకము. కొర్రపటి గంగాధరరావు యథారాజ తథా ప్రజ, రాగశోభిత, తస్మత్ జాగ్రత్త. కొడాలి గోపాలరావు లంకె బిందెలు, చైర్మన్. గణేష్ పాత్రో అసుర సంధ్య, మల్లి మధుమాసం, తరంగాలు. ఎంవిఎస్ హరినాథరావు క్షీరసాగరమదనం, జగన్నాథ రథచక్రం. ఎండూరి వీరేంద్రనాథ్ రఘుపతి రాఘవరాజారాం, శివరంజని, పుట్ట, చీమ కుట్టిన నాటకం. బుచ్చిబాబు ఆత్మవంచన మనస్తత్వ ప్రధాన నాటకం ఇది. ఉన్నవ లక్ష్మీనారాయణ నాయకురాలు. సోమరాజు రామచంద్రరావు రంగున్ రౌడీ. ఎల్బి శ్రీరామ్ ఒంటెద్దు బండి. నందమూరి తారకరామావు సప్తపది, చరమంకం. ఇంకా నాటక సాహిత్యంపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. తొలి తెలుగు నాటకం మంజరి మధురికయం. తొలి తెలుగు నాటకకర్త కోరాడ రామచంద్ర శాస్త్రి. తొలి తెలుగు స్వతంత్ర నాటకం మంజూరి మధురికర్యం. తొలి తెలుగు స్వతంత్ర సాంఘిక నాటకం నందకరాజ్యం. తొలి తెలుగు అనువాద నాటకం సీజర్ చరిత్రం. తొలి తెలుగు అనువాద నాటకకర్త శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి. తెలుగులో స్వతంత్ర సాంఘిక నాటకకర్తలో ప్రథముడు శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి. తొలి తెలుగు చారిత్రక నాటకం యుగంధర విజయం. ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు. ఆ ధర్మవరం రామకృష్ణాచార్యుల వారికి ఆంధ్ర నాటక పితామహుడన బిరుదు ఇచ్చిన వారు గద్వాల మహారాజు. చారిత్రక నాటక పితామహుడు కోలచరం శ్రీనివాసరావు. తొలి నాటక సమాజం జగన్నాథ విలాసిని సభ. ఆధునిక తెలుగు నాటక ప్రదర్శనలు శ్రీకారం చుట్టిన సంస్థ ధరవాడ నాటక సమాజం. సూరభి నాటక సమాజం వారు ప్రదర్శించిన తొలి నాటకం కీచకవధ. కోరాడ రామచంద్ర శాస్త్రి గారు అముద్రిత సంస్కృత నాటకం వేణి సంహారం. తెలుగులో అనువదించబడిన తొలి సంస్కృత నాటకం నరకాసుర విజయ విహయోగం. పనుగంటి లక్ష్మీనరసింహం పీఠాపురం సంస్థలో ఉండేవారు. తెలుగులో విశాఖ దత్తుని ముద్ర రాక్షసం, శుద్రకుని బుచ్చికటికను తిరుపతి వెంకట కవులు అనువదించారు. తెలుగులో ఎక్కువ పాఠక జనాదరణ పొందిన నాటకం పాండవోద్యోగ విజయం. నాటకంలో ప్రధానంగా ఉండే ఇతివృత్తం ప్రఖ్యాతం. నాటకాలలో నాయకుడిని ధీరోదత్తుడని పిలుస్తారు. తెలుగులో తొలిసారి ప్రదర్శన నోచుకున్న నాటకం కందుకూరి వారి వ్యవహార ధర్మబోధిని 1880లో. షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే ఆంగ్ల నాటకాన్ని చమత్కార రత్నవరి అనే పేరుతో కందుకూరి వీరేశలింగం తెలుగులోకి అనువదించాడు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు వారు అధ్యక్షులుగా ఉన్న నాటక సమాజం సరస వినోదభిని సభ.
తొలి తెలుగు విషాద నాటకం విషాద సరంగధార. గురజాడ శ్రీరామమూర్తి గారు మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనే ఆంగ్ల నాటకాన్ని సుహృత్సుభాసిత అన్న పేరుతో అనువదించాడు. పడ్డది సుబ్బారాయుడు కవి గారి ప్రసిద్ధమైన అనువాద నాటకము వేణి సంహారము భక్త చింతామణి. వేద వెంకటారాయ శాస్త్రి రాసిన తొలి నాటకం నాగనందం. బలిజపల్లి లక్ష్మీకాంతం రాసిన ప్రసిద్ధ నాటకం సత్య హరిశ్చంద్ర. అల్లుడు రమ్మని అందరమును బిల్వ వంటి ప్రసిద్ధ పద్యం ఏ నాటకం అంటే గయోపాఖ్యానం. ప్రచండ యాదవమన్న నామాంతరం గలది నాటకం గయోపాఖ్యానం. తెలుగులో పాశ్చాత్య నాటక రీతుల్ని ప్రవేశపెట్టి నాటకాలు పద్యాల కీర్తనలు పాడే పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ధర్మవరం రామకృష్ణాచార్యులు. కందుకూరి వీరేశలింగం తాను రాసిన రత్నవళి నాటకాన్ని మొట్టమొదట రాజమండ్రిలో ప్రదర్శించినారు. కందుకూరి వీరేశలింగం రాసిన ఆంగ్ల అనువాద నాటకాలు చమత్కార రత్నావళి, వేణీస్ వర్తకుడు, రత్నావళి, రాగం మంజరి. ఇవన్నీ కూడా 1880లో రిలీజ్ అయినాయి. నాటక సాహిత్యంపై వచ్చిన పరిశోధనలు నటరత్నాలు మిక్కిలినేని రాధాకృష్ణ. ఆంధ్ర నాటక రంగ చరిత్ర మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. తెలుగు నాటక వికాసం గంజు కృష్ణప్రసాద్. తెలుగులో విషాద రూపకాలు కస్తూరి ఉదయభాస్కర్ లక్ష్మి. ఆంధ్ర నాటక పితామహుడు దివాకర్ల వెంకటావధాని. ఆధునిక తెలుగు నాటకం గంధవరపు సుబ్బారామిరెడ్డి. తెలుగు నాటక రంగ వికాసం పోనంకి శ్రీరామ అప్పారావు. కన్యాశుల్కం ఒక విమర్శ శ్రీ ప్రభాకర ఫణిరాజు. విశ్వనాథ వారి నర్తనశాల ఒక పరిశీలన ఆర్ కమల. తెలుగు సాంఘిక నాటకం పరిణామ వికాసం పివి రమణ. తెలుగు నాటకం సామాజిక చైతన్యం ఆచార్య ఎస్ గంగప్ప. నూరేళ్ళు తెలుగు నాటకం శ్రీ మొదలి నాగభూషణ శర్మ. తెలుగులో చారిత్రక నాటకాలు వెంకటరమణ శాస్త్రి. తెలుగులో ప్రహాసనాలు శ్రీ శేషారెడ్డి. తెలుగులో గేయనాటిక తిరుమల శ్రీనివాసాచార్య. ఇది మనము నాటికలకు సంబంధించినటువంటి రచనలు, వారి యొక్క యుగాలు మరియు వాటి యొక్క భాగాలను నేర్చుకున్నాం. నెక్స్ట్ ప్రహాసనం. వ్యంగ్య సాహిత్యం హాస్యంతో కూడుకున్న రచనను ప్రహాసనం అంటారు. తెలుగులో కందుకూరి వీరేశలింగం గారు ప్రహాసన ప్రక్రియ ఆద్యులు అని చెప్పవచ్చు. సంఘంలోని లోపాలను ఎత్తి చూపడానికి ప్రహాసన ప్రక్రియను చక్కగా దోహదపడుతుందని కందుకూరి వీరేశలింగం గారు సుమారు 21 ప్రహాసనాలు రాశారు. బ్రహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని, కన్యాశుల్కం, వినోద తరంగిణి, లోకోత్తర వివాహం, కలిపురుష శనిక్షర విలాసం, యోగాభ్యాసం, జమ్మాబందీ ఇవన్నీ కూడా కందుకూరి వీరేశలింగం గారి యొక్క రచనలు. నవ్వుల గని, ప్రహాస సంపుటి, వినోదము, ప్రవాస సంపుటి, జనాభా లెక్కలు, బలవంత బ్రహ్మణార్థం, బందీర చతుష్టయం, గయ్యాలి గంగమ్మ, కంఠాభరణము, విధిలేక వైద్యుడు, లుబ్ధగ్రేసర చక్రవర్తి, 5 రోజులు, ఈడు జోడు, పెళ్లి కంట్రోలు, వద్దంటే పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ప్రహాసనం అనే ప్రక్రియకు చెందినటువంటివి. మొదటివాడు కందుకూరి వీరేశలింగం. తర్వాత మనకు భమిడిపాటి కామేశ్వరరావు అండ్ పనుగంటి లక్ష్మీ నరసింహం వీరు రచించినటువంటి మనం ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియోను మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎంతోమందికి నా వీడియో షేర్ అయ్యే విధంగా సపోర్ట్గా ఉండండి. నా ఛానల్ గ్రోత్లో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.